కాల్చం అయితే వాడక తిందామనా? కెరియర్ ఎంతున్నా ఏం చేసుకుంటావు? క్యారెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ మిత్రమా. కెరియర్ ఎంతో ఉన్న సత్యం కంప్యూటర్ రామలింగరాజు కెరియర్ లేనందుకు, క్యారెక్టర్ లేనందుకు తీసుకుపోయి జైల్లో పడేశారు. ఈ వ్యాపారంలోకి లేడీస్ వస్తారు, సోదరభావం కలిగి ఉండాలి. తేడాలు వచ్చి ఎంత తోపు అయినా ఐడి బ్లాక్ చేయబడుతుంది. అంత నైతిక విలువలతో ఓడినటువంటి వ్యాపారము నా ఏడిఎంఎస్ వ్యాపారం అని చెప్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది. 7వ స్టెప్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? ఏ కంపెనీ అయినా ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్స్ ఉంటాయంట. ఆ కంపెనీ నా దగ్గరికి రావడంలో 4th లెవెల్లో వచ్చింటుంది, నేను దాని దగ్గరికి వెళ్ళడంలో 4th లెవెల్లో పోయింటా. అప్పటికే 90% పబ్లిసిటీ అయిపోయింటుంది. ఈ పబ్లిసిటీ అయిపోయిన కంపెనీలో పోయి పనిచేస్తే ఫస్ట్ లెవెల్కి పోతామా? చూసుకొని పోవచ్చు కదా సార్. చూసుకొని పోనికి నా తాత ముత్తాతల నుంచి నెట్వర్క్ చేసిన అనుభవం ఎవరికి లేదు. నా సీనియర్ చెప్తే జాయిన్ అయినా, పాపం ఆయనకు కూడా తెలియదు. ఇద్దరం అట్రాక్షన్ అయి జాయిన్ అయినాం. ఇంటికి 20,000 వచ్చినాయంటే, ఇంటి మొదలకి 30,000 వచ్చినాయంటే పోతే పోనీ అని పైసలు కట్టినా. మరి చాలామంది షేప్ షాప్ కంపెనీ తిడతారు, తిట్టకూడదు. వేరే కంపెనీ అయినా షేప్ షాప్ కంపెనీలో కరోడుపతులు అయినారు పిచ్చోళ్ళ. వేసిన స్టెప్ మంచిదే, నీవు ఎంచుకున్న రంగం సరైన టైంలో ఎంచుకోలే. 2001లో స్టార్ట్ అయిన సంస్థ ఏడిఎంఎస్ షేప్ షాప్ సంస్థ నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చారు 17 ఏళ్ళు 18 ఏళ్ళు పట్టింది. అంటే 90% అయిపోయినాక వచ్చింది. ఏడిఎంఎస్ అనే కంపెనీ 34 నెలలు అవుతుంది నెట్వర్క్లోకి వచ్చి. 99% ఖాళీ ఉన్న టైంలో నువ్వు స్టార్టింగ్ ఉన్న అదృష్టవంతులు అర్థం చేసుకో అని చెప్తున్నా. సార్ మీరు అనొచ్చు, మీరు చెప్పినవన్నీ కూడా పాటించిన వాళ్ళు ఫెయిల్ అయినరు కదా సార్. అదెట్లా సార్? అన్ని డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయారు, ప్లాన్లు చెప్పారు, అన్ని చేసిన వాళ్ళు కూడా ఫెయిల్ అయినరు. అదెట్లా సార్ అనొచ్చు, ఉండొచ్చు. బాహుబలి అనే సినిమా సూపర్ ఉంది కాబట్టి ప్రభాస్ ప్రపంచ దేశాలు తెలిసిపోయాడు. అదే ప్రభాస్ ఇంకో సినిమా తీస్తే అట్టార్ ఫ్లాప్ అయింది. ప్రభాస్ తప్పు కాదు, ప్రభాస్కి వచ్చిన కథ కరెక్ట్ లేదు. సక్సెస్ అయ్యే లక్షణాలు మీ అందరి లోపాలు ఉన్నాయి. ఫెయిల్ అయిన మన ఫీల్ అవుతున్నారు. ఫెయిల్ కాలేదని నేను చెప్తా. కంపెనీ కరెక్ట్ లేనప్పుడు నీవేం చేస్తావు? నీ సీనియర్ కరెక్ట్ లేనప్పుడు నీవేం చేస్తావు? ఇక్కడ నీ సీనియర్ కరెక్ట్ లేనప్పుడు నీవేం చేస్తావు? ఇక్కడ చూడండి, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేయలేదా? జాబ్లో ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేయలేదా? లవ్లో ఫెయిల్ అయితే పెళ్ళిళ్ళు చేసుకోలేదా? లైఫ్లో ఫెయిల్ అయితే ఎందుకు ట్రై చేయకూడదు? ఏ రాజ్యాంగంలో రాసిండు మళ్ళీ ట్రై చేయొద్దని? థామస్ అల్వా ఎడిసన్ 999 సార్లు ఓడిపోయి మరొకసారి ప్రయత్నించడం వల్ల ఈ బలి పెరిగింది. నీ బతుకనే బలి పెరగాలంటే నీ కోసం ఎదురు చూస్తుంది ఏడిఎంఎస్. వస్తావా అని అడుగుతున్నా. సార్ ఇదంతా బాగానే ఉంది కానీ ఎందుకు సార్ నాకు ఈ వ్యాపారం? సుబ్బారావు సార్ చెప్తే అయిన పోతి, పాండు సార్ చెప్తే అయిన పోతి, రాంప్రసాద్ సార్ చెప్తే అయిన పోతి, కృష్ణ సార్ చెప్తే అయిన పోతి. ఎక్కడి నుంచో వచ్చి రాపుతున్నావు, 15,000 ఇస్తానని అనుకుంటున్నావేమో. నేను మాత్రం ఈయన అనుకుంటుండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మీ పేరు సార్ శ్రీకాంత్ సార్ కిరాణం షాప్ పెట్టుకున్నాడు. నా ఇంట్లో బియ్యం అయిపోయినాయి, నేను కొనుక్కుంటే శ్రీకాంత్ సార్కి ఏడ లాభం పోతుందని కొనకపోతే ఎవరికి అనకపోతుంది? నాకు అనుకోండి, ఎవరికి మాకు అనుకోండి. నువ్వు కాకపోతే ఆ ప్లేస్లోకి ఇంకెవరన్నా వస్తారు. నీ కోసం అయితే ఆయన రాలే, ఆయన కోసం ఆయన వచ్చింది. ఇక్కడ ఎందుకు సార్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ జాబ్ చేసుకుంటా పార్ట్ టైం ఈ వ్యాపారంలోకి వచ్చి ఫుల్ టైమ్గా మారానంటే జాబు రావడం అయితే ఈ రోజుల్లో వచ్చిన జాబును వదులుకున్నాడంటే వీడు పిచ్చోడన్నా కావాలి. దీని ఇంకా బలమైన రీజన్ అన్నా ఉండాలని చెప్పాను కదా. రీజన్ ఏంటి అన్నది 3 రీజన్లు చెప్తా. 3 నిమిషాల్లో క్లోజ్ చేస్తా. ఆ 3 రీజన్లకి ఏ రీజన్కి మీ దగ్గర